వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా కంబం వెలుగు కార్యాలయంలో అవినీతి జరుగుతుందని సిపిఎం నాయకుడు ఇబ్రహీం ఆరోపించారు. విఏఓలకు పదవీ కాలం 3 ఏళ్లే అయినప్పటికీ స్థానికంగా 5 ఏళ్లు దాటినా బదిలీ చేయటం లేదన్నారు. వారికి రిలీవ్ ఆర్డర్ వచ్చినా రాజకీయ పలుకుబడితో బదిలీ కావటం లేదని విమర్శించారు. భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని మీడియాకు వెల్లడించారు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఉరివేసుకుని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక టీడీపీ ఇన్ఛార్జిపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు, ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారని ఆరోపించారు. నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి నాగ శిరీష సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏ విధమైన సేవలు అందిస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కోసం పాఠశాలలోనే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వివరించారు. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిపో వద్ద ధర్నా చేపట్టాడు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు కోటేశ్వరరావు, పరమేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే కేసులలో పనిష్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో ఉండాలని, గత ఎన్డీ ఇచ్చిన 1/2019 సర్క్యులర్ విధిగా అమలు చేయాలన్నారు. కార్మికులకు ఇచ్చిన జీవో నెంబర్లు 70-71లను మార్పు చేయాలన్నారు. ప్రేమ పేరుతో విశాఖలో లా విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖలో న్యాయ విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసిన లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముదిగుబ్బ మండలం కన్నెకలగొందిలో శ్రీ పార్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల ఆరాధన, ప్రతిష్టాంగ హోమం, గర్త పూజ, మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ, శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణం పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ కళాశాలలో సంకల్పం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిహ్నా పాల్గొన్నారు. డీఐజీ విద్యార్థులతో ప్రమాణం చేయించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ఎక్కువగా మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ప్రతి నెల 3వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు రేపల్లె తహసీల్దార్ మొర్లా శ్రీనివాసరావు తెలిపారు. రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్, ప్రతి నెల 4వ శుక్రవారం ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్ర సహాయక మంత్రి రాషన్ నిఖిల్ కత్సే, ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ అహీర్, ఎంపీ శ్రీకాంత్ షిండే కుటుంబ సభ్యులతో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ముందుగా కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.